మహాభారతం అధ్యాయం 43 పవిత్రత. విరాటరాజు కొలువులో యుధిష్ఠిరుడు సన్యాసి వేషం ధరించాడు. అర్జునుడు నపుంసకుని రూపం దాల్చాడు. మిగిలిన వారు కూడా వారి వారి వేషాలను ధరించారు. వారెంత జాగ్రత్తగా వేషాలు వేసుకున్నప్పటికీ వారి సహజానం విచిత్రంగా దాచలేకపోయింది. వారు విరాటరాజు వద్దకు వెళ్ళి తమను సేవకులుగా నియమించవలసిందిగా కోరారు. వారి రూపాలను చూసి వీరి వీరి పరిపాలన చేసేవారిలో ఉన్నారు కానీ సేవకులుగా ఉంటారని అనుకోలేదు. కానీ వారు తమకు ఉద్యోగాలు ఇవ్వాలని రాజును మిక్కిలి వేడుకున్నారు. దీంతో రాజు వారు కోరిన పనుల్లో సేవకులుగా నియమించారు. యుధిష్ఠిరుడు విరాటరాజుకు అనుచరుడే ఆయనతో పాచికలాడుతున్నాడు. భీముడు పాకశాలాధిపతి అయ్యాడు. విరటని ఆస్థానికి వచ్చిన గొప్ప మల్లవీరులతో కుస్తీపడి క్రూరముఖాలను సాధించి రాజుకు ఆనందం కలిగిస్తున్నాడు. అర్జునుడు ప్రహన్నల అనే పేరుతో రాజకుమార్తె ఉత్తరకు ఇతర రాజస్త్రీలకు ఆటపాటలు వీణాది పరికరాల సహాయంతో నేర్చుతున్నాడు. నకులుడు అశ్వశాలాధిపతి అయ్యాడు. సహదేవుడు రాజగోప సంపత్తుకు అధిపతి అయ్యాడు. రాజకుమార్తె అయిన ద్రౌపది సైరేంద్ర పేరుతో విరటని రాణి సుధీష్ఠకు దాసి అయ్యింది. ఆమె అంతఃపురంలోనే ఉండి దాసి మాదిరిగా రాణికి అనుచారులుగా ఉన్నది. సుధీష్ఠ సోదరుడైన కీచకుడు విరాట్ని సైన్యాధిపతి. కీచకుడి బలం ప్రతిభపైన విరాట్ని రాజ్యాధికారం గౌరవం ఆధారపడి ఉన్నాయి. అతనిదే సర్వాధికారం. వృద్ధ విరట్టుడు నామమాత్రపు రాజు కానీ మత్స్యరాజ్యమంతా కీచకుడే నడుపుతున్నాడని ప్రజలు అనేవారు. కీచకుడు తన బల ప్రతాపాలను చూసుకొని విరటుడిపై తన ప్రభావాన్ని తలంచుకొని గర్వించేవాడు. కీచకుడు సైరేంద్రి ద్రౌపది రూపలావణ్యం చూసి మోహించి ఆమెను పొందాలనే దురాలోచన కలిగి ఉన్నాడు. ఆమె ఒక దాసి అని, దాసీలకు కూడా ఎదురిగే సమర్థత ఉంటుందని తలపక తన బల పరక్రమాలను అందాన్ని చూసి ఆమె తప్పక తనను ప్రేమించగలదని నిశ్చయంగా నమ్మాడు. వీలు కుదిరినప్పుడల్లా ఆమెతో సరసాలాడడానికి ప్రయత్నించేవాడు. కానీ అవన్నీ ఆమెకు కష్టంగా తోస్తున్నాయి. కీచకుడు మోహ విషయం రాణితోనూ ఇతరులతోనూ కానీ చెప్పడానికి ఆమె సిగ్గుగా ఉంది. కానీ అన్యాపదేశంగా తన భర్తలు గంధర్వులని, తన పట్ల నీచంగా అమర్యాదగా ప్రవర్తిస్తే అలాంటి క్రూరులను చంపుతాడని కీచకుడికి తెలుస్తూనే ఉంది. ఆమె పవిత్రత, నడవడిక, తేజస్సును చూసి ఆమె చెప్పే గంధర్వ భర్తల అంశమని నిజమని అందరూ భావించారు. కానీ అంత సులువుగా భయపడి ఆమెను విడిచేవాడు కాదు. అతడు ఆమెను బలాత్కరించే ప్రయత్నించాడు. సైరేంద్ర ఈ సంగతి రాణి సుధీష్ఠకు చెప్పి ఆమెను శరణు కోరింది. కీచకుడికి తన సోదరు సుధీష్ఠ వద్ద ఎక్కువ చనువు, అధికారం ఉన్నాయి. సైరేంద్రపై మోహం తట్టుకోలేకపోతున్నానని, ఆమెపై మిక్కిలి మరులుకొని ఉన్నానని, ఎలాగైనా ఆమె పొందు తనకు కలిగేటట్టు చెయ్యాలని సుధీష్ఠను కీచకుడు వేడుకున్నాడు. ఈ మొహం నన్ను చాలా చికాకు పెడుతున్నది. సైరేంద్రని చూసిన దగ్గర నుంచి నాకు నిద్ర విశ్రాంతి లేనిలేవు. ఎలాగైనా నీవు ఆమెను నన్ను ప్రేమించేలా చేయకపోతే నేను చచ్చిపోతానని కీచకుడు సోదరుని బెదిరించాడు. సైరేంద్ర కీచకుడు దుర్నీతిని మార్పడానికి చాలా ప్రయత్నించింది. కానీ కీచకుడు వినలేదు. సుధీష్ఠ సశైమీర ఒప్పుకోలేదు. సుధీష్ఠ, కీచకుడు సైరేంద్రని ఒక దుర్వస్థలో తేవడానికి ఒక పన్నాగం పన్నారు. ఒకనాటి రాత్రి కీచకుడు ఇంటిలో మధుర పదార్థాలను మత్తులు కలుగు చేసే పానీయాలను తయారు చేసి విందు చేశారు. సుధీష్ఠ సైరేంద్రని పిలిచి ఆమె చేతికి ఒక బంగారు కంకణం ఇచ్చి దానితో కీచకుడి ఇంటి నుంచి పానీయాలు తీసుకురమ్మనమని ఆజ్ఞాపించింది. తనపై మిక్కిలి మహావేశంతో ఉన్న కీచకుడుకు ఇంటికి వెళ్ళడానికి సైరేంద్ర ఆ రాత్రి సమయంలో ఇష్టపడలేదు. ఇతరులు ఎవరినైనా పంపమని రాణిని కోరింది. కానీ సుధీష్ఠ ఆమె మాటలు వినలేదు. సుధీష్ఠ కోపంతో నీవు వెళ్ళి తీరాలి, ఇతరులు నేను పంపనంది. సైరేంద్ర ఇక రాణి ఆజ్ఞ పాటించాలి.
సైరేంద్ర కీచకుడింటికి వెళ్ళేసరికి ఆ దుర్మార్గుడు తప్ప తాగి మైమరిచి తనను బతిమాలుతూ ఒక ఒడిలోకి రమ్మని నిర్బంధం చేయసాగాడు. అతడి మాటలు లక్ష్య పెట్టగా సైరేంద్రి, గొప్ప రాజవంశాన్ని పుట్టిన నీవు పుట్టుకు వాడి మాదిరి వాంఛిస్తున్నావేమిటి? ఇలాంటి దుర్మార్గం నీవు ఎందుకు ఓడిగొడుతున్నావు? నేను వివాహితను, నువ్వు చస్తావు, నన్ను రక్షించడానికి గంధర్వులు వచ్చి నిన్ను చంపేస్తారు అన్నది సైరేంద్ర వేషంలో ఉన్న ద్రౌపది. కీచకుడు సైరేంద్ర చేయి పట్టుకున్నాడు. సైరేంద్ర తన చేతులని పాత్రను అక్కడే పడివేసి అతడి పట్టు నుంచి విడిపించుకుని బిగ్గరగా ఏడుస్తూ విరట్ని కొలువుకోవటానికి పరిగెత్తుకొచ్చింది. ఆమెను వెంబడిస్తుడు కీచకుడు కూడా పిచ్చెత్తి వాళ్ళ పరిగెత్తుకొచ్చాడు. తాను తాగిన మత్తిన పానీయాల వల్లే గాక రాజుపై తానుకున్న అధికార గర్వంతోనూ సైరేంద్రను తిడుతూ సభలోనే చేయి చేసుకున్నాడు. అక్కడున్న ప్రతివారు అసాధారణ సేవానాయకులైన కీచకుడుకు అడ్డుపడే సాహసం చేయలేకపోయారు. తనకు జరిగిన అవమాన సమయంలో సహాయం చేసేవారెవరూ లేరని సైరేంద్ర తన కోపాన్ని విచారాన్ని వ్యక్తం చేసింది. తనకొచ్చిన ఈ పరిస్థితి వల్ల పాండవులు అజ్ఞాతవాస చర్య భంగకరమని కూడా ఆమె ఆలోచించలేకపోయింది. ద్రౌపది ఆ రాత్రి భీముడి వద్దకు వెళ్ళి లేపింది. తనపై కీచకుడు అగాత్యానికి ప్రయత్నించిన తర్వాత సభలో తనని తిట్టి ఎలా కొట్టింది ఏడుస్తూ భీముడికి వివరించి చెప్పింది. నేనిక భరించలేను, తక్షణమే నీవు ఆ నీచుడిని చంపు. మీకోసం ఈ ప్రతిజ్ఞ నిలబడడానికి నీచపు సైరేంద్ర వృత్తి చేస్తున్నాను. విరటంకు చందనం కూడా తయారు చేస్తున్నాను. ఇవేమీ నేను లక్ష్య పెట్టలేదు. ఇప్పటి వరకు మిమ్మల్ని గౌరవలేని కుంతిని తప్ప ఇతరులను సేవించలేదు. కానీ ఇప్పుడు ఈ నీచులకు ఏ క్షణమైనా నన్ను అవమానపరచగలరనే భయంతో కుంగుతూ సేవ చేయవలసి వస్తుంది. కష్టమైన పనులు చేయడానికి కాదు, నేను చేయలేనని కాదు. ఇవిగో నా చేతులు చూడు అంది. కష్టమైన పనులు చేయడం వల్ల కాయలు కాసి బేటల వారి ఉన్న ఆ చేతులు చూసి భీముడికి చూపించింది. భీముడు ఆ చేతులను గౌరవపూర్వకంగా తన ముఖానికి కళ్ళకు అద్దుకున్నాడు. భీముడు కూడా విచారం, కనికరం, ప్రేమ వీటి కలిగితో మాట్లాడలేక ఆమె కంటి నుండి బాష్పాలను తుడిచాడు. చివరికి ద్రౌపదితో, ఎదుర్చాడు వాగ్దానాన్ని, అర్జునుడు సలహాను కానీ నేను లక్ష్య పెట్టను. ఏమి జరుగుతుందో కూడా దాన్ని నేను లక్ష్య పెట్టను. నీవు చెప్పినట్లే కీచుకుని చంపేస్తాను అని నిలబడ్డాడు భీముడు. ద్రౌపది అతన్ని బతిమాలి తొందరపడకూడదని ఆపింది. ఈ విషయమే వారిద్దరూ ఒక ఆలోచన చేసి దానికి కార్యరూపం ఇవ్వాలనుకున్నారు. కీచకుడిని ఎలాగైనా వంచి అతన్ని ఎలాగైనా రాత్రిపూట ఒంటరిగా నాట్యశాలలో ఒక మూల భాగానికి వచ్చేలా చేస్తే అక్కడ ద్రౌపది స్థానంలో స్త్రీ వేషం ధరించిన భీముడే కీచకుడి కోసం వేచి ఉన్నట్లు ఏర్పాటు చేశారు. మర్నాడు ఉదయం కీచకుడు మరలా దర్పంతో పేరుతూ సైరేంద్ర వెంట పడ్డాడు. సైరేంద్రి, రాజు సమక్షంలోనే నిన్ను తిట్టి పడదోసి తన్నాను. నీకు సహాయం చేయడానికి ఎవరైనా వచ్చారా? ఈ మత్స్యరాజ్యానికి విరటుడి పేరుకు రాజు, సేనాధిపతి అయిన నేనే రాజును. ఇప్పుడు నువ్వు తెలివి తక్కువగా ఆలోచించుకో. వచ్చి నాతో జీవితాన్ని ఆనందించు. రాజులాంఛనాలన్నీ నీవే. నేను నీకు అత్యంత భృత్యుణ్ణి అవుతాను అంటూ కీచుకుని ద్రౌపదిని వేడుకున్నాడు. ఇలా ఆమె చేరుకు వెళ్ళి తన మన్మదాగ్నితో చూడసాగాడు. అయితే ద్రౌపది కీచకుడు స్వల్పంగా వశమైనట్లుగా నటించి, కీచక, నీ ప్రార్థన ఇక తోసిరాజ్యం లేను, కానీ నీ స్నేహితులు కానీ ఇతర అనుచరులు కానీ మన మోహ విషయం సంబంధం తెలియకూడదు. నీవు ఈ రహస్యాన్ని ఎవరికీ తెలియబోనని ఒట్టిపెట్టు. అప్పుడు ఈ రాత్రికే నీవు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానన్నాడు. నాట్యశాలలో పగలు రాజు స్త్రీలు ఆటపాటలు నేర్చుకుని రాత్రి అవడంతో ఎవరి గదులకు వారు వెళ్తారు. రాత్రి వేళ ఎవరు నాట్యశాలలో ఉండరు. ఈ రాత్రికి అక్కడికి రా. నీ కోసం నేను అక్కడ వేచి ఉంటా. అప్పుడు నీవు నీ ఇష్టం వచ్చినట్లు నన్ను ఉపయోగించుకోవచ్చని ద్రౌపది అన్నంతనే కీచకుడు ఆనందములతో ఓడలాడాడు. ఆ రాత్రి కీచకుడు జలకాలమాడి సుగంధాలను పూసుకుని అలంకరించుకుని నాట్యశాలకు వెళ్ళాడు. తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించాడు. సంతోషంతో లోనికి వెళ్ళాడు.
లోపల మిడుడు మిడుడు మెలుగులో ఎవరో పానుపై పడుకున్నట్లు కీచుకుడు చూశాడు. ఎక్కడెవరు పడుకుంటారు? సైరేంద్రియ అనుకున్నాడు. ఆ మిణుకు వెలుతురు తడుముకుంటూ పానుపు వద్దకు వెళ్ళాడు. మెల్లగా తన చేతులు పడుకున్న వారిపై వేశాడు. అయ్యో, ఇదేమిటి? ఇది మృదువైన ద్రౌపది శరీరం కాదే అనుకుంటూ ఉండగా భీముడు లేచి కీచుకుడిపై పడ్డాడు. అతన్ని నేల మీద పడేశాడు. ఆశ్చర్యపడ్డాడు కీచుకుడు. వారిద్దరూ ఘోరమైన మల్ల యుద్ధం చేశారు. ద్రౌపది ఒకనొక గంధర్వ భర్తతో యుద్ధం చేస్తున్నానని అనుకున్నాడు కీచుకుడు. అయితే భీముడు కీచుకుడి మధ్య యుద్ధం సామాన్య విషయం కాదు. భీముడు, బలరాముడు, కీచుకుడు ముగ్గురు బాహుబలంలోనూ మల్ల యుద్ధంలోనూ సమైన వారని ఖ్యాతి చెందారు. భీమ కీచకుల యుద్ధం పూర్వం వాలి సుగ్రీవుల యుద్ధం మాదిరిగా ఉంది. చివరికి భీముడు కీచకుడి శరీరాన్ని పొడిచి కుక్కి ఒక రూపం లేని మాంసంలో ముద్దలా చేసి చంపాడు. ఈ సంతోష వార్త ద్రౌపదికి తెలిపాడు భీముడు. తన పానశాలకు వెళ్ళి భీముడిని స్నానం ఆడి మంచి గంధం శరీరానికి పూసుకుని కమ్మగా నిద్రపోయాడు. ద్రౌపది ద్వారపాలకం లేపింది. కీచకుడు నన్ను పొందడానికి రాత్రి వచ్చాడు. నేను ఇదివరకు అతడితో చెప్పిన ప్రకారం నా గంధర్వ భర్తలు అతను చెప్పారు. కనుక మీ సేవానాయకుడు మోహజాత్యానికి లోనే చావుకు తెచ్చుకున్నాడు. అదిగో కీచకుడి శవాన్ని చూడండి అని ద్రౌపది ద్వారపాలకులకు చూపించింది. కీచకుడి శవం ఆకారంలోని ఒక ముద్దలా పడింది.